హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, ఒకసారి ఒక వ్యక్తి అడవిలో మరి సంచరిస్తున్నటువంటి సమయాలలో అతనిది ఒక ఎలుగుబంటి కనిపించేది. ఒక ఎలుగుబంటి కనిపిస్తే ఆ ఎలుగుబంటి నుంచి కాపాడుకోవటం కోసం వెంటనే తన చేతిలో ఉన్నటువంటి తుపాకీని తీశాడు. అది దగ్గరకు వస్తూ ఉంది. ఆ దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో అతను ఆ ఎలుగుబంటిని చూసి భయపడి వణికిపోయి ఆ తుపాకీ కింద పడిపోయింది. కింద పడిపోయి ఎట్లోకట్లాగా ఆ తుపాకీని తీసుకుందామని ప్రయత్నం చేశాడు, కానీ అది దగ్గరకు వస్తున్నసరికి పారిపోతున్నాడు, పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతూ ఉన్న క్రమంలో తన మనస్సాక్షి తనతో చెప్తుంది, దేవునికి ప్రార్థన చెయ్యి, దేవునికి ప్రార్థన చెయ్యి అని చెప్తుంది. అప్పుడు అతను అంటాడు, నేను ఎప్పుడు దేవునికి ప్రార్థన చేయలేదు, నేను ఏ దేవుణ్ణి కూడా నమ్మలేదు, కాబట్టి నేను ప్రార్థన చేయను అని చెప్పేస్తానంట. ఆ ఎలుగుబంటి వస్తూ ఉంది. అయితే తాను ఇంకా మనస్సాక్షి అలాగా దేవునికి ప్రార్థన చేయను. అతను ఒక నాస్తికుడు, దేవుడు లేడని చెప్పేటటువంటి వ్యక్తి. ఇంకా ప్రార్థన చేయని చెప్తూ ఉంటుంటే ఆయన లాభం లేదని చెప్పేసి ఆగిపోయి ఒక ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నువ్వు దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు, దేవుడు నేను నమ్మను, నువ్వు ఎవరితో ఉంటావో ఎలా ఉంటావో నాకు తెలియదు, నీవు ఒకవేళ నీ చిత్తమైతే ఇదిగో ఈ ఎలుగుబంటి ప్రాణాల నుంచి నన్ను కాపాడు, నాకు ప్రార్థన చేయాలని కూడా లేదు, అడగాలని కూడా లేదు, నీ చిత్తమైతే నువ్వు సహాయం చేస్తే చెయ్యన్నట్లుగా అతను ఇష్టం లేని ప్రార్థన, ఇష్టం లేని మాటలు మాట్లాడాడు. ఇదే సమయంలో ఎలుగుబంటి అతని ఎదుట నిలబడి ఎలుగుబంటి అంటది కదా, ప్రభువా, ఈరోజు నాకు కావలసిన ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అని చెప్పేసి ఎలుగుబంటి దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంది. కానీ మనిషి దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఎల్లప్పుడూ